నేను ఫస్ట్ టైం శ్రీరంగం వస్తేనేమో ఏనుగు ఎదురొచ్చింది. ఇప్పుడేమో పంచభూతలింగాలలో ఒకటైనటువంటి జలలింగం, జంబులింగం నెమలి వచ్చింది. బాగానే లోపలికి నెమలి ఎదురొచ్చింది. ఇందుకో హేమంత్ లాంటి వాళ్ళు ఎవరో ఉష్ అన్నారు, అది పరుగో పరుగు. కానీ మంచి శకనాలే వచ్చినాయి గుళ్ళోకి రాగానే. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ అలాగే మళ్ళీ లాంగ్ టైం తర్వాత ఇంకొక వీడియో. ఎందుకంటే మేము శ్రీరంగం వెళ్ళాం కదా, అక్కడి నుంచి జంబుకేశ్వరం చాలా అంటే చాలా దగ్గర అనమాట. 11 కిలోమీటర్స్ అంట. నాకు ఆ 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా అనిపించలేదు. మేము శ్రీరంగంలో దర్శనం చేసుకొని అలా స్ట్రీట్స్లో నుంచి బయటకు వచ్చేస్తే ఏంటో జంబులింగంకి వచ్చేసినట్టుగా అనిపించేసింది. జస్ట్ వితిన్ 5 to 10 మినిట్స్లో వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా దగ్గరగా అనిపించింది. చాలు హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాను నేనైతే శ్రీరంగం. ఎంత బాగా దర్శనం జరిగిందో అలాగే జంబుకేశ్వరం కూడా అంతే బాగా దర్శనం జరిగిందనమాట. అయితే దీనికన్నా ముందు నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే, అండ్ కుకింగ్లో మీకు ఏదన్నా ఇంట్రెస్టెడ్ ఐటమ్స్ ఏదన్నా కావాలి అంటే చెప్పండి, మన వాళ్ళతో చేయించేద్దాం. అండ్ అలాగే నాకు జంబుకేశ్వరం వస్తే కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ శ్రీరంగం వెళ్తే అలా కారు దిగంగానే ఎదురుగా గజాననుడు ఎదురొచ్చాడండి. ఎంత హ్యాపీగా అనిపించిందో. మొదటిసారి వెళ్తే అంత బాగా దర్శనంకి. ఏం పెట్టినా శాంతించుగాక అన్న. సో అయితే మేము ఆ టైంలో అరౌండ్ 5కి అలా వచ్చామన్నమాట. గుడి క్లోజ్ అంట ఆ టైంకి. అందుకని చెప్పేసి ఇదే అండి ఎంట్రన్స్ వచ్చేసి. గుడిలోకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 5 to 5:30 వరకు కూడా టెంపుల్ క్లోజ్ అంట. సో అక్కడి నుంచి మేము ఏం చేశామంటే, పక్కన అమ్మవారి గుడి ఉంది. అసలు మీరు జంబుకేశ్వరం వెళితే తప్పకుండా చూడవలసింది ఏంటంటే అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం. జంబుకేశ్వరం వచ్చాక అది స్వామివారి గుడి అయితే ఇది అమ్మవారి గుడి, కంపల్సరీగా చూడాల్సిందే అంట. ఇది ఎంట్రీ. మనకు అన్ని తమిళ్లో రాసినాయి కదా, అర్థం కాదు. సరే అమ్మవారి దర్శనం అయినా చేసుకుందామని ఇక్కడికి వస్తే వీళ్ళు కూడా అదే టైమింగ్సే చెప్పారనమాట. ఇక వెళ్ళిపోదామా అంటే మళ్ళీ మేము రిటర్న్ నాగపట్నం వెళ్ళిపోవాలి. జర్నీ 144 కిలోమీటర్సే అయినా కూడా జర్నీ మాత్రం 4 hours, అరౌండ్ 5 hours పడుతుందనమాట. అంత ట్రాఫిక్ అలా ఉందనమాట. అందుకని ఆలోచిస్తూ ఉంటే అలా కూర్చున్నాము. బట్ అదిగోండి అమ్మవారు చూసారా, ఉగ్రరూపంలో ఉంటారు. ఆవిడ్ని శాంతించడం కోసం ఆవిడకి చెవిదిద్దులు, అది కర్ణాభరణాలు అంటారు కదా, అవి పెడతారండి, డైమండ్స్వి. మాకైతే నిజరూప దర్శనం అభిషేకం టైంలో జరిగింది. జస్ట్ వెళ్ళిపోదాము అని ఇలా లేసామన్నమాట. అంత దూరం వెళ్ళి ఫస్ట్ టైం దర్శనం చేసుకోకపోతే ఎలాగండి అని మా వారిని బతిమలాడితే, కాదు సుజా టైం అయిపోతుందంటే ఇలా లేయంగానే అసలు కర్టన్ ఇలా ఓపెన్ చేశారు. హారతి పట్టుకొని స్వామివారు, పంతులు గారు అలాగా అమ్మవారికి హారతిస్తూ అభిషేకం చేస్తుంటే అసలు ఎంత బాగా జరిగిందో. మాకైతే ఒక్క 10 minutes మాత్రమే ఓపెన్ చేస్తారంట, 5:30 to 5:40 వరకు. ఆ 10 minutes గ్యాప్లో మేము దర్శనం చేసుకున్నాం. అమ్మవారికి అభిషేకం చేశారు, అలాగే హారతి ఇచ్చారు. ఆ టైంలో అయితే మాత్రం మేము అభిషేకం దర్శనం చేసుకొని కన్నుల పండుగ. కాకపోతే అమ్మవారి కర్ణాభరణాలు అయితే నేను చూడలేకపోయాను. మా గిరి చెప్తూ ఉన్నాడు, డైమండ్స్ పెద్దవి పెడతారు పిన్ని, చాలా బాగుంటుందని. అదైతే మిస్ అయిపోయాను. కానీ అమ్మవారి నిజరూప దర్శనం అయితే జరిగింది. అలాగే అభిషేకం చేస్తూ ఉండగా అలా చేసుకోవడం కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అలా చేసుకొని మళ్ళీ వచ్చేసామన్నమాట రిటర్న్ మెయిన్ గుడిలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. కానీ ఇంకా టెంపుల్ అయితే అప్పటికి కూడా ఓపెన్ చేయలేదు. 5:40 వరకు అక్కడ ఉన్నాము. ఆ 10 minutes మాత్రమే అంట అమ్మవారిది. తర్వాత మళ్ళీను 6 కల్లా ఓపెన్ చేస్తారంట. అదే ఆ 10 minutes గ్యాప్లో అయితే దర్శనం అయిపోయింది. ఇక మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు జంబుకేశ్వరం మెయిన్ గుడిలోకి, గర్భగుడిలోకి వచ్చాను స్వామివారిని దర్శనం చేసుకుందామని వస్తే ఇక్కడ ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ అయ్యలేదు. 5:40కి అలా ఓపెన్ చేస్తారని అన్నారు. సరే అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోదామా అని మళ్ళీ ఇక్కడ కూడా అదే డైలమా అనమాట.
అలా కూర్చొని ఉంటే ఇదిగోండి ఇదే గర్భగుడిలోకి క్యూ లైన్ అనమాట. ఇక్కడ మీరు వెళ్ళినప్పుడు 10 రూపీస్దైనా సరే 25 రూపీస్దైనా సరే 2 దర్శనాలు వెళ్ళి అక్కడ సేమ్ ఈక్వల్గా ఒకే చోటే కలుస్తాయి, ఫ్రీ దర్శనమైనా. బయట మాత్రం క్యూ లైన్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అలా చూసి మోసపోవద్దు, హ్యాపీగా కలిసి అందరితో పాటు వెళ్ళిపోండి. అండ్ అలాగే మేము స్వామివారి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాం, బాగా జరిగింది. మా వారు కొంచెం ఆ రోజు అనీజీగా ఉన్నారు పాపం, ఎందుకో తెలీదు. దర్శనం అయితే చేసుకొని వచ్చి తమిళనాడు ఛాయ్ అయితే ఆస్వాదిస్తున్నారు హ్యాపీగా. మేము ఫస్ట్ టైం వెళ్ళిన జంబుకేశ్వరం, ఆయన చాలాసార్లు వెళ్ళారంటండి. నేను మా హేమంత్ మాత్రం ఫస్ట్ టైము. చాలా బాగా జరిగింది. మీరు తప్పకుండా ఒకసారి పంచభూత లింగాలలో ఒకటైనటువంటి జలలింగం అదేనండి జంబుకేశ్వరం. నేను స్టార్టింగ్లో ఏదన్నా పొరపాటుగా చెప్పుంటే సారీ. అండ్ అలాగే మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. దర్శనం చేసుకొని కాసేపు అక్కడ కూర్చొని ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని బయలుదేరిపోయాను అనమాట రిటర్న్. అండ్ వస్తూ రిటర్న్లో అయితే ఆనంద్ భవన్, అదే చెప్పాను కదా, ఆనంద్ అడియార్ భవన్లో ఫుడ్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను దీని గురించి. అక్కడైతే ఇంకా ఎందుకంటే అస్సలు మీకు చెప్తే నమ్మరు, మనలాగా దాబాలు, రోడ్ సైడ్ దాబాలు అలా ఫుడ్ ఏమి ఉండదు. వామ్మో ఆ పరోటాలు సాంబారు పరోటాలు ఇవే ఉన్నాయి. అది కూడా చిన్న హోటల్స్ ఉంటాయి. మీకు కొంతమంది అడ్జస్ట్ అవ్వలేము అలాంటి ప్లేసెస్లో. సో ఇక్కడైతే ఒక చోట మాత్రం మేము వెళ్ళేటప్పుడు ఈ ఆనంద్ అడియార్ భవన్ ఉంటే ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ టు నాగపట్నం వెళ్ళిపోయామన్నమాట. ఆ నెక్స్ట్ డే 31st మొత్తం మేము నాగపట్నంలో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ 31st సెలబ్రేషన్స్. ఇదండి మా జంబుకేశ్వరం ప్రయాణం అండ్ అలాగే దర్శనం చాలా బాగా జరిగింది. ఆ శివుడే ఒక భక్తుడి కోసం ఆయనే స్వయంగా శిల్పి రూపంలో చెక్కుకున్నాడట ఆ గుడిని. అది దాని విశిష్టత. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎనీ డౌట్స్ అబౌట్ టెంపుల్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.